ఇండియాలో ఒక గుడి ఉందంటే నమ్ముతారా? అక్కడ దైవానికి మద్యం తాగిస్తారంటే నమ్మచక్యంగా లేదు కదూ. కానీ మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఈ అద్భుతాన్ని చూస్తారు. రహస్యమైన కాల్ భైరవ్ ఆలయానికి స్వాగతం. ఇక్కడ విశ్వాసం మరియు అతీంద్రియ శక్తులు ఒకటిగా కలిసిపోతాయి. కాల్ భైరవ్ ఆలయం 800 సంవత్సరాల కంటే పురాతనమైంది మరియు శివుని ఉగ్రరూపమైన కాల్ భైరవునికి అంకితం చేయబడింది. హిందూ పురాణాల ప్రకారం కాల్ భైరవ్ కాలానికి సంరక్షకుడు, ఉజ్జయినికి రక్షకుడు మరియు మరణానికి అధిపతి. కానీ ఆలయాన్ని నిజంగా రహస్యమాందిగా చేసేది ఏమిటంటే దైవానికి మద్యం సమర్పించే వింతాచారం మరియు అతను దానిని తాగుతారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు విస్కీ, రమ్ లేదా స్థానిక మద్యం బాటిళ్లను కాల్ భైరవునికి నైవేద్యంగా తీసుకువస్తారు. ఆలయ పూజారి మద్యాన్ని ఒక చిన్న గిన్నెలో తీసుకొని విగ్రహం పెదవుల దగ్గర ఉంచుతారు. క్షణాల్లో దైవం తాగుతున్నట్లుగా మద్యం అదృశ్యం కావడం ప్రారంభమవుతుంది. అత్యంత రహస్యమైన భాగం ఏమిటంటే ద్రవం బయటకు వెళ్లడానికి ఎటువంటి దారి లేదు. అనేక పరీక్షలు ఉన్నప్పటికీ శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులు ఎటువంటి రహస్య యంత్రాంగాన్ని కనుగొనలేకపోయారు. కొందరు దీనిని విశ్వాసం అంటారు, మరి కొందరు దీనిని అద్భుతం అంటారు. కానీ ఈ రోజు వరకు ఎవరూ దీనిని వివరించలేకపోయారు. హిందూ పురాణాల ప్రకారం కాల్ భైరవుడిని స్వయంగా శివుడు సృష్టించారు. శివ పురాణంలో ఒక పురాతన కథ ఉంది. ఒకప్పుడు అహంకారంతో శివుడి కంటే తాను గొప్పవాడిని చెప్పుకున్నారు. కోపంతో శివుడు కాల్ భైరవుడిగా అవతరించి బ్రహ్మ యొక్క కదుతలలో ఒకదానిని నరికివేశాడు. దీని కారణంగా కాల్ భైరవుడు శపించబడ్డాడు మరియు బ్రహ్మ కపాలంతో తిరిగాడు. శాపాన్ని ముగించడానికి అతను ఆచారాలు చేయవలసి వచ్చింది మరియు అతను ఉజ్జయిని చేరుకుంటున్నప్పుడు మాత్రమే విముక్తి పొందాడు. ఈ నగరాన్ని అతని దివ్య నివాసంగా మార్చాడు. కానీ మద్యం ఎందుకు? ఈ ఆలయంలో ఇంత అసాధారణమైన నైవేద్యం ఎందుకు ఉంది? తాంత్రిక సంప్రదాయాల ప్రకారం కాల్ భైరవుడు అవిలోర మరియు కపాలిక షాలతో సంబంధం కలిగి ఉన్నాడు. వారు మద్యం సమర్పించడం వలన అతను సంతోషిస్తారని నమ్ముతారు. ప్రతిసలంగా అతను తన భక్తులను ప్రతికూల శక్తుల నుండి, నల్ల మంత్రం నుండి మరియు ఆకస్మిక మరణం నుండి రక్షిస్తారని చెబుతారు. చాలా మంది శాస్త్రవేత్తలు మరియు సందేహాస్పదులు ఈ విషయాన్ని వివరించడానికి ప్రయత్నించారు. రాతి విగ్రహం సచ్కరంగా ఉండొచ్చు, స్పాంజిలాగా ద్రవాన్ని గ్రహిస్తుందని కొందరు అంటున్నారు. కేశనాళిక చర్య పని చేస్తుందని, ద్రవం అదృశ్యమవుతుందని మరికొందరు నమ్ముతారు. కానీ ఇక్కడే మలుపు ఉంది. నీటితో పరీక్షించినప్పుడు ద్రవం అదృశ్యం కాదు, మద్యం మాత్రమే మాయమవుతుంది. ఇది ఇంకా పరిష్కృత రహస్యంగానే ఉంది. భక్తులకు ఎటువంటి సందేహం లేదు, ఇది ఒక దైవిక అద్భుతం. మద్యం సమర్పించిన తర్వాత వారి కోరికలు నెరవేరాయని చాలా మంది దావా చేస్తున్నారు. కాల్ భైరవ్ వారిని దుష్టశక్తుల నుండి మరియు ఆకస్మిక దురదృష్టాల నుండి రక్షిస్తాడని కొందరు నమ్ముతారు. ఒక భక్తుడు ఇలా అంటారు, నేను తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. నేను కాల్ భైరవుడిని ప్రార్థించి మద్యం సమర్పించాను. కొన్ని నెలల్లోనే నా సమస్యలు పరిష్కారమయ్యాయి. మరో భక్తుడు ఇలా అంటారు, నేను ప్రతికూల శక్తులతో బయటపడుతున్నాను. ఈ ఆలయాన్ని సందర్శించిన తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. మీరు ఎప్పుడైనా ఈ ఆలయాన్ని సందర్శించాలని ప్లాన్ చేస్తే గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇక్కడున్నాయి. నిర్దిష్ట రకాల మద్యం మాత్రమే నైవేద్యానికి అనుమతించబడతాయి. మద్యం ఆలయ పూజారికి వాళ్ళు నేరుగా పోయడం అనుమతించబడదు. మాంసాహారం ఆలయంలో ఖచ్చితంగా నిషేధించబడింది. గర్భగుడి లోపల ఫోటోగ్రఫీ అనుమతించబడదు. కాల్ భైరవ్ ఆలయం భారతదేశంలో అత్యంత రహస్యమైన ప్రదేశాల్లో ఒకటిగా మిగిలిపోయింది. మీరు దీన్ని అద్భుతమని నమ్మినా లేదా శాస్త్రమని నమ్మినా ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు, ప్రతిరోజు వేలాది మంది ప్రజలు ఈ దివ్య విషయాన్ని చూస్తారు. మీరు ఏమనుకుంటున్నారు? కాల్ భైరవ్ నిజంగా మద్యం తాగుతున్నాడా లేదా దీనికి కింద వ్యాయాల్లో మాకు తెలియజేయండి. మీరు వీడియోను ఇష్టపడితే భారతదేశపు మరింత అద్భుతమైన రహస్యాల కోసం లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.